హలో, వెల్కమ్ టు శ్రీపదే ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా, డిఫరెంట్గా, యూనిక్గా ఉన్న ఇయర్ రింగ్స్ అట్ ద సేమ్ టైం పెండెంట్స్ కలెక్షన్ కూడా మీతో షేర్ చేస్తాను. అంటే రెగ్యులర్గా సెట్స్ అవే అవుతున్నాయి కదా, సో ఎంతసేపు నా ఓన్ మేకింగ్ కాకుండా మీరు కూడా మీ ఐడియాస్తో మేక్ చేసుకునేలాగా ఉండేలాగా మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటారని పెండెంట్స్ కలెక్షన్ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు నేను లాస్ట్ వీడియోలో అనౌన్స్ చేశాను, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అనేది. ఇది రెండు గివ్ అవే గిఫ్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. సో ఇవాళ రెండు గివ్ అవే గిఫ్ట్ తీసేద్దాము. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్స్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా లైక్ చేయండి. ఇవి వచ్చేసి ఏంటంటే నక్షీ వర్క్లో ఉన్న స్టడ్స్ విత్ అవుట్ అంతా కూడా కూరలు వచ్చేసింది. ఓపెన్గా చెప్పాలంటే ద బెస్ట్ ప్రైస్ అనమాట. ద బెస్ట్ ప్రైస్లో ఉన్న బ్యూటిఫుల్ స్టడ్స్. అంటే జనరల్గా ఎలా ఉంటుంది ప్రైసింగ్ అంటే, ఇప్పుడు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. చిన్ని కృష్ణయ్య చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ సైజ్ కూడా మీడియం సైజ్లో ఉన్నాయి. ఇంత నీట్ వర్క్ ఉండి, ఇంత ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఉండి, ఫైన్ క్వాలిటీ ఆఫ్ మేకింగ్తో ఫినిషింగ్తో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ప్రైస్ పెరుగుతుంది. బట్ దిస్ టైమ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే ఐటమ్ ఎంత బాగుందో, ఫినిషింగ్ ఎంత బాగుందో, ప్రైస్ కూడా వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అనమాట. అండ్ అవుటర్ అంతా కూడా కూరలు వచ్చేసింది అండ్ కంప్లీట్గా నక్షీ వర్క్ వచ్చేసింది. అండ్ దీస్ ఆర్ ద బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది, సెంటర్లో వచ్చేస్తుంది అనమాట. హ్యాపీగా ఎనీ కైండ్స్ ఆఫ్ కోరల్ సెట్స్ మనం రీసెంట్గా లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కదా, కోరల్ సెట్స్ కానీ గ్రీన్ సెట్స్ కానీ అలా వేటి మీదికంటే వాటి మీదకి పేరప్ చేయొచ్చు. అండ్ ద సేమ్ పీస్ ఈజ్ అవైలబుల్ ఇన్ గ్రీన్ ఆల్సో. సి దీస్ ఆర్ ద వెరీ బ్యూటిఫుల్ ఇన్ గ్రీన్. అవుటర్ అంతా కూడా గ్రీన్ వచ్చేస్తుంది. అండ్ ఆ ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా ఉంది. కార్వింగ్ వచ్చేసి వెరీ వెరీ హైగా ఉందన్నమాట. కాంట్ ఈవెన్ గెస్ ద ప్రైస్, దట్ ఈస్ a 450 is the price. And for the coral also same price, and for the green also same price. కంప్లీట్గా నక్షీ వర్క్ వచ్చేసింది. ఎలాంటి కాంబినేషన్లో ఉన్న బీడ్స్ సెట్స్కైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ వీడియోలో ఐ థింక్ మనం పోజ్ చేసాము, ఇదిగోండి ఇలాంటి గ్రీన్ సెట్స్ ఇలా నక్షీ వర్క్లో ఇలా పెట్టాం కదా, సూపర్గా పెట్టేసుకోండి, చక్కగా ఉంటుంది సెట్ అనేది. ఓకే, ఆర్ ఎల్స్ యు గో విత్ కోరల్ విత్ కోరల్. ఎంత బాగుంది చూడండి, చాలా చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంటుంది అనమాట. దట్స్ ఆల్. ఇంకా ఇంతకు మించి అక్కర్లేదు, చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు. సూపర్ అండ్ సూపర్. సో రైట్ నౌ అయితే గ్రీన్ అండ్ కోరల్ 2 కాంబినేషన్లు అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే నవరత్నంలో కూడా ఉన్నాయి. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ మేడ్ విత్ ద నవరత్న స్టోన్స్. చాలా బాగుంది క్వాలిటీ కానీ, ఫినిషింగ్ కానీ, నీట్నెస్ కానీ. ఇట్స్ రియల్లీ సూపర్. ఇది ఒక సెంటర్లో వచ్చేస్తుంది బ్యాక్ అనేది. సో ఎలాంటి నవరత్న వాటి మీదకైనా మనం పేరప్ చేయొచ్చు. జనరల్గా నవరత్నంలో, కుందన్లో కానీ దేంట్లో కానీ కొంచెం క్వాలిటీ ఎక్కువగా, అది లైక్ ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటుంది. బట్ దిస్ టైమ్ వెరీ వెరీ రీజనబుల్, దట్ ఈజ్ 650 is the ప్రైస్. ఎలాంటి నవరత్న కాంబినేషన్లో ఉన్న వాటి మీదకైనా మనం పేరప్ చేసేయచ్చు, చాలా చక్కగా ఉంటుంది. 650 is the ప్రైస్. అండ్ వీటితో పాటుగా దిస్ ఈజ్ ఆఫ్ 18 క్యారెట్ రెప్లికా. పర్పుల్ కలర్లో వచ్చేసింది. చాలాసార్లు పర్పుల్లో కూడా బీడ్స్ ఇచ్చేస్తూనే ఉంటాం, వితౌట్ ఇయర్ రింగ్స్ ఇచ్చేస్తూనే ఉంటాం. అలాంటి వాటికి వేటి మీదికైనా మనం పేరప్ చేసేసుకోవచ్చు, చాలా చాలా చక్కగా ఉంటుంది దిస్ వన్. ఓకే, అండ్ దిస్ ఈజ్ స్క్రూ బ్యాక్. మంచి డార్క్ పర్పుల్లో వచ్చేస్తుంది ఇయర్ రింగ్ అనేది. లైట్ వెయిట్ 18 క్యారెట్ రెప్లికా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్, లైట్ వెయిట్ 18 క్యారెట్ రెప్లికాలో సేమ్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ.
అంటే మనం ఇంతకుముందుకు రూబీలో కూడా చూసాము, పోస్ట్ చేశాను అనుకుంటా లాంగ్ బ్యాక్. బట్ ఫస్ట్ టైం దిస్ ఈజ్ ఇన్ పర్పుల్. చాలా బాగుంటాయి. పర్పుల్ కలర్లో ఉన్న బీడ్స్ మీద కానీ, శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఈజ్ 450. ఓకే, సో దీంతో పాటుగా పెండెంట్స్ కలెక్షన్లో డిఫరెంట్గా యూనిక్గా ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. నౌ విల్ గో విత్ దీస్ ఆర్ ద సూపర్బ్ అనమాట. పర్పుల్ స్టోన్ వచ్చేస్తుంది మిడిల్లో, అండ్ కంప్లీట్గా అన్కట్ స్టోన్స్ వచ్చేసి కార్వింగ్ అది వచ్చేస్తుంది. చాలా చక్కగా ఉంటుంది అనమాట. బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. మనం వీటిని వేటి మీదకైనా వేసేయచ్చు. మీ దగ్గర బ్లాక్ బీడ్స్లో బంచెస్ ఉంటాయి కదా, అలా బ్లాక్ బీడ్స్ మీదకి వేయచ్చు. లేదు అంటే పర్పుల్ బీడ్స్ ప్లెయిన్గా ఉంటే వాటి మీదకి వేయచ్చు. వేటి మీదకంటే వాటి మీదకి వేయచ్చు. ఈవెన్ పర్ల్స్, ఇంకా అదంతా ఏమీ లేదండి అసలు. ఇంకా నేను అంత మేకింగ్ చేసే ఓపిక లేదు అనుకుంటే జస్ట్ సింపుల్గా రోప్ ఉంటుంది కదా, బ్లాక్ రోప్, మీకు చాలాసార్లు చూపించాను. డిఫరెంట్ పెండెంట్స్ వేసేసి వాటి మీదకి వేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొన్ని ఇట్లా చూపిస్తాను చూడండి, పడుతుంది దీనికి. నాకు ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ప్రతి పెండెంట్కి కూడా దాదాపు వేసే ఆప్షనే ఉంది. అలా మీరు వేటి మీదకి వేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ పర్పుల్ వచ్చేసింది సెంటర్ స్టోను. మీకు ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఇప్పుడు ఇందాక చూపించాం కదా, ఇదిగోండి ఇలా పేరప్ చేసేసుకోవచ్చు, బాగుంటాయి. లేదు నక్షి వర్క్లో ఉన్నాయి ఇలాంటి ఇయర్ రింగ్స్తో అయినా పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఆ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 900. చాలా బాగుంది, చాలా డెప్త్గా వచ్చేసింది కార్వింగ్ అనేది విత్ అ సింపుల్ బడ్జెట్లో. అండ్ లుక్ వైజ్గానైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే మీరు ప్రోడక్ట్ సైజ్తో పాటుగా దాని బ్యూటీని కూడా అనలైజ్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్వాలిటీ. దిస్ ఈజ్ అ మీడియం సైజ్ అని చెప్పొచ్చు. నేనైతే మీడియం అని అంటారు, కొంతమంది బిగ్ సైజ్ లాగా కూడా అనుకుంటారు. సో ఆన్ అండ్ యావరేజ్గా అయితే ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ బిగ్ అని చెప్పొచ్చు కూడా, అంటే 3 ఫింగర్స్ కవర్ అయిపోయింది కాబట్టి. బట్ ఇన్ జనరల్గానైతే లైక్ మా లాంగ్వేజ్లో అంటే మా ఏమంటారు మెజర్మెంట్స్ అవి ఉంటాయి కదా, దాంతో చూస్తేనైతే దిస్ ఈజ్ అ మీడియం సైజ్. దట్స్ డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్ అనమాట. కొంతమందికి చిన్నవి పెద్దగా కనిపించవచ్చు, పెద్దవి చిన్నగా కనిపించవచ్చు. దానికి పర్టికులర్గా ఇది అని చెప్పడానికి లేదు. ఇందులో 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దట్ ఈజ్ విత్ గ్రీన్ వచ్చేసి, మిడిల్ స్టోన్ వచ్చేసి రూబీ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మిడిల్ స్టోన్ వచ్చేసి పర్పుల్ వచ్చేస్తుంది, బట్ పర్పుల్ బీడ్స్ వచ్చేస్తాయి అనమాట. ద ప్రైస్ ఈజ్ సేమ్, దట్ ఈజ్ 900. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇలాంటివన్నీ ఇంకా వీటన్నిటికీ కూడా చాలా బాగుంటాయి. జస్ట్ రోప్కి ఇలా అసైన్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ పర్పుల్లోనే ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ చూపించేస్తాను. ఇది విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. మీరు వేటికి అసైన్ చేసినా కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. మంచి షైనింగ్లో ఉందన్నమాట. యూ కెన్ సీ హియర్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 550. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ ఆఫ్ డైమండ్ కాపీ. ఎంత బాగుందో చూడండి. స్టోన్ ఫినిషింగ్ అయితే అసలు ఎక్సలెంట్. అసలు చాలా సన్న స్టోను. మనం దేని మీదకి పేరప్ చేసినా బాగుంటుంది. బ్లాక్ బీడ్స్ మీదకి పేరప్ చేయండి, రూబీస్కి పేరప్ చేయండి, పర్ల్స్కి, లేదంటే గోల్డ్ చైన్కి, ఇలా దేని మీదకంటే దాని మీద మనం పెట్టేసుకోవచ్చు. సైజ్ ఇక్కడ మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. ఇట్ కవర్డ్ 2 ఫింగర్స్. ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంది. చాలా సన్నని స్టోన్స్ వచ్చేసాయి అన్నమాట. ఇదిగో ఇలా వచ్చేసాయి. దిస్ ఈజ్ ద బ్యాక్, ఇలా వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 900. Okay, and the next is this is the beautiful pendant.
చాలా చిన్న చిన్న స్టోన్స్ వస్తాయన్నమాట. మధ్యలో అంతా కూడా పర్ల్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద బ్యాకర్ పార్ట్. పైకి ఇలా హుక్ లాగా వచ్చేస్తుంది. చాలా సన్నని స్టోన్ వర్క్ అనమాట. మీ దగ్గర ఏదైనా సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ కానీ, లేదు అంటే రేడియం పాలిషింగ్లో చైన్స్ ఉంటాయి కదా, అలా ఉన్నా కానీ, ఇంకా దేని మీదకి చిన్నగా సన్నగా ఉన్న గోల్డ్ చైన్ మీదకి కానీ, బంచెస్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ మీదకి కానీ, అలా దేని మీదకైనా పేరప్ చేసేయచ్చు. చాలా చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తాయి. దిస్ ఈజ్ ద పెండెంట్ సెట్. ఫినిషింగ్ అయితే మీరు వీడియోలో చూసిన దానికంటే లైవ్గా చూస్తే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ దగ్గర రియల్ గోల్డ్లో కనుక జస్ట్ రేడియం పాలిషింగ్ చైన్స్ అలా ఉంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. లేదు అంటే రోజ్ గోల్డ్లో ఉన్న చైన్స్ కానీ, సన్నవి ఏవైనా చైన్స్ ఉంటాయి కదా, వాటి మీదకైతే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ దో సిల్వర్ పాలిషింగ్ చైన్స్ మీది కావచ్చు, అలాంటి వాటి మీదకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గణేష పెండెంట్. మల్టీ కలర్ స్టోన్స్ వచ్చేస్తాయి. అన్కట్ అండ్ రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. చాలా వెల్పుగా వచ్చేస్తుంది. ఎంత పెద్ద బీడ్స్ అయినా దాదాపు పడతాయని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 6 mm 8 mm కూడా పట్టొచ్చు. బట్ ఎనీవే ఒకసారి చూసుకోండి. ఇదిగోండి ఇలా, ఇది కూడా పడుతుంది. జస్ట్ ఇలా వేసినా ఎంత బాగుందో చూసేసుకోండి. సో నైస్. సో ఇంకా మేకింగ్ చేయించేంత టైం లేదు అనుకుంటే కాన్స్టాంట్గా ఇలా ఒక రోప్ తీసేసుకొని పెండెంట్స్ మార్చి వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. అసలు చూసిన దానికంటే వేస్తే ఎంత బాగుందో అసలు మాల. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఓకే. అండ్ ఓన్లీ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి వితౌట్ రోప్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1150. ఓకే. And the next is this one. కంప్లీట్గా గ్రీన్లో వచ్చేసింది. అండ్ స్టోన్ వచ్చేసి పోటా స్టోన్ విత్ గ్రీన్ అండ్ అన్కట్ స్టోన్స్. అంటే టోటల్గా గ్రీన్స్ రావడం కొంచెం రేర్ అనే చెప్పాలి. వెన్ కంపారిటివ్లీ అదర్ స్టోన్స్తో పోలిస్తే కనుక ఫుల్ గ్రీన్ విత్ స్మాల్ అన్కట్స్లో రావడం కొంత రేర్గానే ఉంటుంది. ఎక్కువగానైతే మేకింగ్ రూబీ అన్కట్స్లోనే ఎక్కువగా జరుగుతుంటుంది. ఫుల్ గ్రీన్ కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా చూసేసుకోవచ్చు. దేనికి వేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. జస్ట్ గ్రీన్ స్పిన్నల్స్ ప్లెయిన్గా వేసినా ఎంత ఎక్సలెంట్గా ఉంటుందండి. సింగిల్ లైన్ ఆఫ్ మొనాలిసా బీడ్స్కి అలా వేటికైనా పేరప్ చేసేసుకోవచ్చు. ఓకే. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And there are so many options. This is a tiger nail pendant. ఎంత చక్కగా ఉందో. రూబీ పోటా అండ్ అన్కట్ స్టోన్స్ అండ్ మిడిల్ వచ్చేసి గ్రీన్ స్టోన్. వావ్. దీన్ని దేంతో పేరప్ చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది మాల. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ యూ కెన్ ఆల్సో పేరప్ విత్ దిస్. ఐ థింక్ పట్టడం లేదు, ఇక్కడితో ఆగిపోతుంది. కొంచెం టైట్గా ఎక్కియాల్సి వస్తుంది. బట్ అలా చేసినా కూడా బాగానే ఉంటుంది. ఓకే. జస్ట్ గోల్డ్ చైన్ వేసి వెయ్యండి, ఎంత బ్రహ్మాండంగా ఉందో. సూపర్. The next is all-time favorite, లక్ష్మీ అమ్మవారి రూపు విత్ ఇయర్ రింగ్స్. చక్కగా వచ్చేసి డ్రాప్ లాగా వచ్చేసాయి. మీరు దీన్ని దీంట్లో వేసినా అత్యద్భుతంగా ఉంది. బ్లాక్స్కి వేస్తారా, గోల్డ్ చైన్కి వేస్తారా, రూబీస్కి వేస్తారా, స్పిన్నల్స్కి వేస్తారా, ముత్యాలకు వేస్తారా, కోరల్స్కి వేస్తారా,
దేంట్లో అయినా వెయ్యండి, ఫైనల్గా లుక్ అయితే ఎక్సలెంట్ అసలు. ఇది ఇందులో దూరటం లేదు, వేస్తే బాగుండేది. కొంచెం టైట్గా పట్టేలాగా ఉంది. పడుతుంది కానీ కొంచెం టైట్గా పడుతుంది. ఓకే, మీరు ప్లెయిన్కి వేసినా కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా అంటే మంచి బడ్జెట్లో ఒక అమ్మవారి పెండెంట్ అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్, అది కూడా పెద్ద ఇయర్ రింగ్స్ వద్దు, నాకు చిన్ని ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే కనుక యూ హ్యాపీలీ గో విత్ దిస్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 600. క్వాలిటీ అయితే చాలా బాగుంది. హ్యాపీలీ యూ కెన్ యూజ్ ఇట్, యూ కెన్ చూస్ ఇట్. ఓకే, the next is such a lovely patterns. ఒక్క అమ్మవారి రూపంలోనే ఎన్ని చూస్తున్నాం కదా అసలు. ఇది ఇంకొకటి, కిందికి అన్నీ కూడా గ్రీన్ ఆనెక్స్ బీడ్స్ వచ్చేసాయి, నక్షీ వర్క్ వచ్చేసింది విత్ అన్కట్ స్టోన్స్. ఇది కూడా పెద్దగానే వచ్చేసింది వెనకాల కూడా. సూపర్ వర్క్, చాలా బాగుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ జస్ట్ 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్. కంప్లీట్గా జీజే పాలిషింగ్లో వచ్చేసింది విత్ రూబీ స్టోన్ మిడిల్లో వచ్చేసింది. అవుటర్ అంతా కింద అంతా కూడా పర్ల్తో వచ్చేసింది. మేకింగ్ అంతా కూడా చిన్నగా ఏదైనా సింగిల్ లైన్ గోల్డ్ చైన్ అలా వేస్తే బాగుంటుంది. లేదు అంటే జస్ట్ 1 or 2 లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్తో పేరప్ చేసినా కూడా బాగానే ఉంటుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 450. జస్ట్ 450 రూపీస్లో ఎంత మంచి కలెక్షన్స్ అంటే సూపర్ అసలు. ఒకప్పుడు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ 450లో అంటే అసలు ఏం వచ్చేవి కాదు. 1 గ్రామ్లో ఏవో అసలు వెరీ సింపుల్ బ్యాంగిల్స్ అలా వచ్చేవి. బట్ ఇప్పుడు 450, 500లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అసలు. పెండెంట్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ సూపర్ అసలు. ఎంత వర్తి అండ్ ఎంత వర్క్ అంటే సూపర్ అసలు. లైట్ గ్రీన్ స్టోన్ వచ్చేసింది. అండ్ దట్టు ఇదైతే ఓపెనబుల్, లింక్ దేనికంటే దానికి పెట్టేసుకోవచ్చు. అండ్ జస్ట్ కాస్ట్ ఈజ్ 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కలెక్షన్. విల్ అగైన్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కామెంట్ పెట్టిన వాళ్ళు దిస్ ఈజ్ ద గివ్ అవే. We'll see who is that lucky pie. 5th like beautiful collections, Moksha. 3 days ago. So this is a gift for you, Moksha. Kindly message me today itself. And వీటితో పాటుగా ఇంకొక వీడియో కూడా నేను పెట్టాను కదా, we'll go to that video also. Yes, goes to Shravya. 74 like nice collections. And this is your gift. Okay, so please subscribe and like the video. Thank you so much.